శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం లక్ష్మి గారు. శివకామేశ్వరి గారు చండీ పురాణంలో విష్ణుమూర్తి యోగ నిద్రలోంచి లేచారు. అవునండి. మధుకైటబుల్ని ఇప్పుడు సంహారం యుద్ధం జరుగుద్ది అంటారా? అవునండి. మధుకైటబుల మీదకి యుద్ధానికి బయలుదేరారు శ్రీహరి గారు. బయలుదేరారు. ఆ యుద్ధం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా ఆశీస్సులు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీహరితో మధుకైటబుల యుద్ధం. శ్రీహరితో మధుకైటబుల, చూడండి, ఆయన యొక్క వ్యర్థ పదార్థాల నుంచి పుట్టి ఆయనతో యుద్ధానికి వచ్చి చూసారా ఎంత మాయ, మహామాయ అంటే ఇదే మహామాయ. ఇక్కడ యుద్ధానికి బయలుదేరారు కదా శ్రీహరి గారు. ఇంత లోపల వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ మధుకైటబులు అనే రాక్షసులు అంతలో మదోన్మత్తులై ఆ మధుకైటబులు ఇద్దరు బ్రహ్మదేవుణ్ణి వెతుక్కుంటూ ఇక్కడికే వచ్చారు. అయ్యయ్యో, ఏమయ్యా, ఓయ్ ఓయ్ బ్రహ్మ, ఓయ్ ఎందుకు ఇలా పిరికి పందులా పారిపోయి వచ్చావు? పేరు తెలియదు కదా, అందుకే ఓయి అన్నారు. ఓయి. ఇంతకీ నీవెవరు? ఇతను నిన్ను రక్షిస్తాడు అనుకుంటున్నావా పిచ్చివాడా? మా ఇద్దరికి ఎదురు లేదు, ఎందుకంటే మాకు మరణం లేదు. అమ్మవారి ఇతను చూస్తుండగానే ముందు నిన్ను చంపి ఆ తర్వాత ఇతన్ని కూడా వధిస్తావని ప్రగల్భాలు పలుకుతున్నారట వాళ్ళు. ఎందుకంటే అదే మరి ఇక్కడ ఏమవుతుంది అంటే రాక్షస అసుర లక్షణం ఎక్కడైతే ఉందో అసలు నిజాన్ని చూసే కన్ను మిన్ను కాదనమాట, అసలు సత్యాన్ని గ్రహించలేరు. ఇక్కడ అదేనండి, ఏ స్తోత్రమైనా మనకి అన్వయించుకుంటే రాక్షసులెత్తు మదోన్మత్తులే పలుకుతున్నప్పుడు నిజాన్ని గ్రహించలేకపోతున్నాడు. ఒకడు సృష్టించేవారు, ఒకడు స్థితికారకుడు. అసలు ఎంత ముఖ్యమైన వారు. ఇప్పుడు వాడు పుట్టిందే వీళ్ళ వల్ల కానీ ఆ జ్ఞానం లేదు, కన్ను మిన్ను కానట్లే. అదే అసలు లక్షణం. మరి ఆ తర్వాత ఈయన్ని కూడా వధిస్తాం, మర్యాదగా మాతో యుద్ధమైనా చెయ్యి, లేదా మాకు దాసుడునయ్యాన్ని మా కాళ్ళు పట్టుకో అని గర్వంగా పలికారట ఈ మధుకైటబులు ఇద్దరు. అలా డాంబికాలు పలుకుతున్న వీరిద్దరిని చూసి విష్ణువు వారితో ఇలా అన్నారట, ఓ రాక్షసులారా, మీకు చావ ఉంటే నాతో యుద్ధం చేయండి, అంతేగాని దుర్బలుడైన ఇతనితో కాదు. మదంతో కళ్ళు మూసుకుపోయిన మీ కండకావరాన్ని ఇప్పుడే నేను తగ్గిస్తాను అని అనగానే కోపంతో రోషంతో పొగరెత్తిపోయి ఉన్న మధుకైటబులు ఇద్దరు నిరాధారమైన ఆ నీళ్ళలో నుంచి నీ శ్రీహరితో యుద్ధం చేయడానికి సన్నద్ధమయ్యారట. ఎందుకంటే మొత్తం అంతా జలంతో నిండిపోయింది. ముందుగా మధుడు శ్రీహరితో యుద్ధాన్ని ప్రారంభించాడట అన్నగారు. వారిద్దరి మధ్య యుద్ధం కొనసాగుతూ ఉంది. కొంతకాలం గడిచిన తర్వాత మధుడు యుద్ధంలో అలసిపోయాడు. ఆ యుద్ధం జరుగుతూనే ఉంది, అలసిపోయాడు. ఎందుకంటే చావు లేదు, వరం పొందారు కదా. అవును కదా. అలసిపోగానే కైటబుడు వచ్చాడు ఇప్పుడు యుద్ధానికి. శ్రీహరితో తలబడ్డాడు. ఈ విధంగా మధుకైటబులు ఇద్దరు ఒకరి తర్వాత ఒకళ్ళు విష్ణువుతో యుద్ధం చేస్తూనే ఉన్నారు, పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆయన మాత్రం అలసిపోవట్లే విష్ణుమూర్తి గారు. అయినా కూడా ఈ రాక్షసులకి బుర్రగా ఎక్కట్లే. మేము అలసిపోతున్నాం, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నా, యుద్ధం చేస్తున్నా, ఆయన అలాగే చేస్తున్నాడు అని పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆకాశం నుంచి తామసీ శక్తి స్వరూపిణి అయిన మహాకాళీదేవి నీళ్ళల్లో నుంచి బ్రహ్మ ఈ పోరాటాన్ని ఆశ్చర్యంతో చూస్తున్నారట. ఆయన సృష్టి చేస్తుంది తెలుసు కానీ యుద్ధాలు తెలియవు కదండి. ఆకాశం నుంచేమో ఈవిడ మహాకాళీ స్వరూపిణి, నీళ్ళల్లో నుంచినేమో ఈ బ్రహ్మదేవుడు గారు ఆశ్చర్యంతో చూస్తున్నారు. వారి మధ్య జరుగుతున్న యుద్ధం ఎప్పటికీ తేలడం లేదు. ఈ చావు లేదు వరం వీళ్ళకి, ఆయన సంహరించడం వీళ్ళ వల్ల కాదు, ఇది తేలట్లేదు. అలా జరుగుతూనే ఉంది యుద్ధం. మరి ఎలా ఒక దారికి రావాలి? 5000 సంవత్సరాలు యుద్ధం చేశారటండి. 5000 సంవత్సరాలు గడిచిపోయాట ఇలా యుద్ధం చేస్తూ చేస్తూ చేస్తూ. ఇక పాపం శ్రీహరి గారు 5000 సంవత్సరాలు యుద్ధం చేసి 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 కొంచెం అలసటపోయి ఇలా ఆలోచించసాగారట. నేను ఎంత శ్రమపడ్డా యుద్ధం చేసినప్పటికీ కూడా ఈ రాక్షసుల్ని జయించలేకపోతున్నాను, వీరిద్దరికి ఏమాత్రం అలసట రావట్లేదు, ఒకళ్ళ తర్వాత ఆయన ఒంటరిగా చేస్తున్నాడు, వీళ్ళిద్దరుగా చేస్తున్నారు, నేను మాత్రం అలసిపోతున్నాను. ఇదంతా ఆశ్చర్యంగా ఉంది నాకు, నా శక్తియుక్తులన్నీ ఏమైపోయాయి, ఎందుకు ఇలా జరుగుతోంది అని ఆలోచిస్తున్నారట విష్ణుమూర్తి గారు. ఇలా ఆలోచిస్తున్న విష్ణువుని చూసి మధుకైటబులు ఇద్దరు బలగర్వంతో పెద్దగా నవ్వుతున్నారట. ఆహాహాహా, ఏదో ఆలోచిస్తున్నాడని చెప్పి
వికటానందం వికటానందం అని వికటాట్టహాసం వికటాట్టహాసం చేస్తూ నవ్వుతూ, ఓ శ్రీహరి, నువ్వు మాతో యుద్ధం చేయలేకపోతే వెంటనే మాకు దాసుడు అని ఒప్పుకో. ఆయన్ని మదవెక్కి ఉన్నారు వాళ్ళు. లేదంటే తిరిగి యుద్ధం ప్రారంభించు, మొదట నిన్ను చంపి ఆ తర్వాత నిన్ను ప్రేరేపించి ఆ చతుర్ముఖిని కూడా చంపేస్తామని అన్నారట. వారి మాటలు విన్న విష్ణువు నెమ్మదిగా మృదుస్వరంతో సముద్రం మీద నుంచి ఉన్న రాక్షసులతో, ఓ రాక్షసుల వీరులారా, భయంతో ఉన్నవాడిని, అలసిపోయిన వాడిని, అస్త్ర సన్యాసం చేసిన వాడిని, చిన్నవాడిని యుద్ధంలో ఎవ్వరూ వధించరు. నియమాలు. ఇక్కడ ఈ యుద్ధం గురించి మాట్లాడుకుంటే మహాభారతమే గుర్తొస్తుందండి. చిన్నవాళ్ళని ఇక్కడ చూడండి, యుద్ధ నియమం, అభిమన్యుడిని దుష్ట చతుష్టయం ఎలా చంపేశారు, ఎన్నుపోటు పొడిచి చంపేశారు అభిమన్యుడిని. పసివాడు ఉప పాండవుల్ని ఎంత ఘోరంగా పసివాడిని చంపకూడదంటే, నేను మీ ఇద్దరితో 5000 సంవత్సరాలు యుద్ధం చేశాను, మీరిద్దరూ సమాన బలం కలిగిన వాళ్ళు, పైగా ఒకరి తర్వాత ఒకరుగా నాతో యుద్ధం చేశారు కాబట్టి మీకు అలసట కలగలేదు, కానీ నేను మాత్రం ఒక్కడినే మీతో యుద్ధం చేస్తున్నాను. యథార్థం కదా. మీ ఇద్దరితో ఇన్ని సంవత్సరాలు యుద్ధం చేశాను, మీ ఇద్దరు ఒక యుద్ధం చేస్తూ ఉంటే ఒకరు అలసట తీర్చుకుంటున్నారు, ఒకళ్ళు యుద్ధానికి వస్తున్నారు. అలాగే నేను కూడా కొంతకాలం విశ్రాంతి తీసుకుని మీతో తిరిగి యుద్ధానికి చేస్తాను, అంతదాకా మీరు ఓర్పు వహించి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పాడట విష్ణుమూర్తి గారు. అంటే చూడండి, అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి అన్నట్టు. ఈయనంతా ఆయన విష్ణుమాయ. ఆయన లేకపోతే అంత బేలగా అడుగుతాడా? విష్ణుమాయ. ఆయనకు అసలు ఏంటో విషయం తెలుసుకోవాలి కదా, వీళ్ళు ఎంత యుద్ధం చేసినా చచ్చిపోవట్లేదు. తెలివిగా శ్రీహరి విన్నపాన్ని విన్న రాక్షసులిద్దరూ సరేనని విష్ణువుని విశ్రాంతి తీసుకోమని దూరంగా వెళ్ళిపోయారు. అవకాశమైనా ఇచ్చారు మహానుభావులు. కొంతకాలం గడిచింది. చతుర్భుజుడైన వాసుదేవుడు విశ్రాంతి తీసుకుంటూనే వారిని ఎలా జయించాలి అని మనసులో ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పుడే చెప్పాను, విష్ణుమాయ ఒక రూపకల్పన. కొద్ది కాలానికి శ్రీహరికి జ్ఞానోదయం అయింది. ఎలా చంపాలి అనే దాని మీద ఆయనకి జ్ఞానోదయం అయింది. ఈ మధుకైటపులిద్దరూ మహాకాళీదేవి వరప్రసాదం వల్ల స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందారు కదా అని ఆయనకి జ్ఞానోదయం అయింది. ఈయన యోగ నిద్రలో ఉండగా జరిగింది కదా అదంతా. ఇక వీరిని నేను జయించడం వధించడం కల్లా, ఎందుకంటే వారికి మరణం లేదని. మరి అంతే కదండి. కల్లా అంటే అబద్ధం. ఇది గ్రహించలేక ఇంతకాలం వ్యర్థంగా 5000 సంవత్సరాలు నేను వీరితో యుద్ధం చేశాను, నా శ్రమ అంతా కూడా వృధా అయిపోయింది. ఇంకొద్ది కాలంలో వాళ్ళు మరల యుద్ధానికి వస్తారు, ఇక వారిని ఎలా ఎదుర్కోవాలి? మహాకాళి వరప్రసాదం వల్ల వీరు వరగర్వంతో ఉన్నారు. కొద్ది కాలానికి వాళ్ళు మళ్ళీ తిరిగి యుద్ధానికి వస్తారు, మళ్ళీ వాళ్ళతో నేను ఎలా ఎదుర్కోవాలి వాళ్ళని? మహాకాళి వరప్రసాదం వల్ల వీళ్ళు వరగర్వితులై ఉన్నారు. ఇక ఎలాంటి వాళ్ళైనా తమ చావుని తామే కోరుకోరు కదా. రోగం వచ్చినా వయసు మీరినా ఎవ్వరూ చావుని కోరుకోరు. మరి అలాంటిది మహాబలవంతులైన ఈ రాక్షసులు తమ చావుని తామే ఆహ్వానించరు కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఆవిడకి వరం ఇచ్చింది చూసారా, మహామాయ కదండి. వీళ్ళు మరణం లేకుండా వరం అడిగితే నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు చచ్చిపోతావని వరం ఇచ్చింది ఆవిడ. వాళ్ళ నోటి నుంచే వాళ్ళు పలకాలి. అది అసాధ్యం కదండి. పూర్తిగా చావు లేకుండా ఇవ్వలా. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వచ్ఛంద మరణాన్ని ప్రసాదించింది ఆవిడ. కానీ సామాన్యంగా కోరుకోరు కదా. ఇప్పుడు అదే చెప్తున్నారు, మాయ కల్పించాలి. మంచాన పడ్డవాడు కూడా నేను చచ్చిపోవాలనుకోడు. అలాంటిది వీళ్ళు మహాబలవంతులు ఎలా కోరుకుంటారు అని చెప్పి విష్ణువు సందేహం వ్యక్తం చేశారు. తెలిసింది, నేను కూడా యోగమాయా స్వరూపిణి అయిన మహాకాళిని శరణు వేడుకోవాలి అని మహావిష్ణువు వారు అనుకున్నారు. ఆమె అనుగ్రహిస్తే తప్ప నేను ఈ యుద్ధంలో వీరిని గెలవలేను అని భావించి ఆ పరమేశ్వరుని ఈ విధంగా ప్రార్థించారు. ఓ మహాకాళీదేవి, మహామాయా స్వరూపిణి, సృష్టి సంహారకారిణి, అనాదినిధిన, చండీ, భుక్తిముక్తి ప్రదాయిని, నీకు నా వందనాలు తెలియజేస్తున్నానమ్మా. నీ సగుణ నిర్గుణ స్వరూపాలను నేను తెలుసుకోలేకపోతున్నాను.
విచిత్రమైన నీ చరిత్ర తెలుసుకోవటం ఎవరికి సాధ్యం? నీ మహాప్రభావం చాలా గొప్పది తల్లి. నీ మాయకు వశమైన నేను యోగ నిద్రలో ఉండగా బ్రహ్మ నన్ను చాలాసార్లు నిద్రలేపే ప్రయత్నం చేశాడు. కానీ ఇంద్రియ జ్ఞానం కోల్పోయిన నేను అలాగే నిద్రలో మునిగిపోయాను. చివరికి నీ అనుగ్రహం వల్ల నేను నిద్ర లేచాను. ఈ దుర్మార్గులైన మధుకైటవులతో ఇంతకాలం యుద్ధం చేశాను. ఈ యుద్ధంలో నేను అలసిపోయాను, కానీ నీ వరప్రభావం వల్ల వాళ్ళిద్దరూ ఏమాత్రం అలసట కలగలేదు. బ్రహ్మని చంపబోతున్న వీరిద్దరితో ఈ మహాసాగరంలో అతి ఘోరంగా యుద్ధం చేస్తున్నాను. కానీ వారి చావుకి నీవిచ్చిన వరం అడ్డుగా ఉందని చివరికి గ్రహించాను. ఇక నాకు నీవే శరణం తల్లి, నీవే శరణం, నాకు వేరే దిక్కెవ్వరూ లేరు అని అతిదీనంగా విష్ణుమూర్తి మహాకాళీదేవిని వేడుకున్నాడు. ఆ విధంగా దీనాలాపం చేస్తున్న శ్రీహరి ప్రార్థన విని కరుణించిన దయాస్వరూపిణి మహాకాళి అంటే చండీదేవి శ్రీహరితో, విష్ణు నీవు తిరిగి ఆ రాక్షసులిద్దరితో యుద్ధం చేయి, వారిని మోసంతో చంపు. నేను నా యోగమాయా ప్రభావంతో వారిని మోహ పరవశుల్ని చేస్తాను. అప్పుడు ఆ మధుకైటవులిద్దరూ నా ప్రభావంతో వ్యామోహంలో పడిపోతారు. ఇక నువ్వు వెంటనే వారిని వధించవచ్చు అని పలికింది. శ్రీహరి అది విని ఎంతో సంతోషించారు. ఇక ఆ తర్వాతది మధుకైటభ వధ. ఇక్కడ విష్ణుమూర్తి గారు నిద్ర నుంచి లేవడము, మధుకైటభులతో 5000 సంవత్సరాలు యుద్ధం చేసి అలసిపోవడం గురించి తెలుసుకున్నాము. మళ్ళీ మరొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.